హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన సిస్టర్ ఒకరు క్వశ్చన్ అడిగారు అన్నమాట. ఏమని అంటే అక్క నేను షార్ట్గా ఉంటాను, చాలామంది షార్ట్గా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వలేరు అని చెప్తూ ఉన్నారు. నిజమా అక్క అని అడిగారు అన్నమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది ఇది ఇట్లాంటిది చాలా అందరికీ యూజ్ అవుతుంది కదా, వీడియో షేర్ చేద్దాం అనేసి నాకు అనిపించేసి వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అంటే బిడ్డ యొక్క కండిషన్, తల్లి యొక్క కండిషన్ బాగుంది అనుకున్నప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. అంటే బిడ్డకి ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అంటే బిడ్డకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, మూత్రనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ఏమైనా అబ్నార్మలిటీస్ లేవు అనుకున్నప్పుడు, అలాగే తల్లికి డయాబెటీస్ ప్రాబ్లం కానీ, లేదా అంటే ఈ బీపీ కంట్రోల్స్ లేవు అనుకున్నప్పుడు, అలాగే బ్లడ్ కూడా సరిగ్గా లేదు అనుకున్నప్పుడు, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి అస్సలు ట్రై చేయకూడదు. అలాగే ప్లజెంటా ప్రీవియా, లోలేయింగ్ ప్లజెంటా అక్రిటా ఉన్న వాళ్ళు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు. అట్లాగే ఉమ్మనీరు లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కొందరిలో. అట్లా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అలాగే బొడ్డు తాడు అనేది బేబీకి తల చుట్టూరా చాలా మలకలేసి ఉంటుంది అన్నమాట. అట్లా ఉన్నా కూడా కొంచెం కష్టమైపోతుంది నార్మల్ డెలివరీ. అలాంటి వాళ్ళు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి అనర్హులు. ఇట్లాంటి కండిషన్స్ ఏవి లేవు అనుకున్నప్పుడు షార్ట్గా ఉన్నా కూడా మన పొత్తి కడుపు అలాగే పెల్విస్ అనేవి మన నార్మల్ డెలివరీ అయ్యే కెపాసిటీ వాటి రెండిటికి ఉంటే కూడా ఖచ్చితంగా మనము నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి అర్హులమే. ఎంత షార్ట్గా ఉన్నా మన పొత్తి కడుపు కరెక్ట్గా ఉంది అంటే పొత్తి కడుపు సాగే గుణం ఉంది, అలాగే మన పెల్విస్ విచ్చుకునే అంత గుణం ఉంది, మన యోని విచ్చుకునే అంత ఉంది అనుకున్నప్పుడు నార్మల్ డెలివరీకి ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. షార్ట్గా ఉన్న ఎలాంటి ప్రాబ్లం లేదు. మన బేబీ ఎదుగుదల అనేది, మన గ్రో అనేది బాగుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం అప్పుడే డాక్టర్స్ని మన బేబీ గ్రో అవుతుంది బాగానే ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడు మనం డాక్టర్స్ని అడగాలి. మేడం నేను నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా, మరి నేను షార్ట్గా ఉన్నాను కదా అని మీరు అప్పుడే అడగండి. 100% ట్రై చేయొచ్చు, కానీ మీరు డాక్టర్ని సజెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ కండిషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు బాగున్నాయి అనుకుంటే నేను ఖచ్చితంగా మన నార్మల్ డెలివరీకి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఏంటి ఎలా అనేది నేను వీడియోస్ రెగ్యులర్గా ఎక్కువ పోస్ట్ చేస్తాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా, షార్ట్గా ఉన్నా కూడా ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ట్రై చేయవచ్చు. కానీ మీ యొక్క పొత్తి కడుపు లోపల ఉండే పెల్విస్ అనేవి నార్మల్ డెలివరీకి కెపాసిటీ ఉంది అని అనుకున్నప్పుడు ట్రై చేయాలన్నమాట. కొన్నిసార్లు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాం అనుకున్నా కూడా లోపల ఉండే ఆ పెల్విక్ బోన్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. అట్లా ఉండకపోవడం వల్ల కూడా నార్మల్ డెలివరీకి వద్దని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అందుకనే మీరు ఒకసారి డాక్టర్ని అడిగిన తర్వాతనే ట్రై చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.